నేను ఒక బాధితుణ్ణి. నా కుటుంబంలో అందరూ చనిపోయారు. మా తాత చనిపోయాడు, నా తండ్రి చనిపోయాడు, నా బాబాయి చనిపోయాడు. అన్నింటికీ కారణం చంద్రబాబు నాయుడు గారని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడాడు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట ఆయన్ని అన్వయించుకొని వాళ్ళు కుటుంబాలు చేసినటువంటి వ్యవహారాలు, ఆయన చేసిన వ్యవహారాలు, ఆయన చేస్తున్న వ్యవహారాలు ఒకసారి గుర్తు చేశాడు. కానీ అది చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నట్టుగా బయటికి వ్యక్తపరిచాడు. ఎప్పుడైనా ఒకసారి సమాజంలో ఇలాంటి వ్యక్తులు పుడతారని చెప్పి 30 సంవత్సరాల ముందే గ్రహించి సినిమా తీసినటువంటి శంకర్ గారికి ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అపరిచితుడంటే అపరిచితుడు. నిన్న చూస్తే నోట్లో వేలు పెట్టినా కొరకలేనటువంటి అమాయకుడుగా అబద్ధాలన్నీ కూడా వల్లవరిచి చెప్పిన విషయాన్ని నేను గమనించాను.